Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. రీసెంట్గా మనకు తెలంగాణ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో రకరకాల పోస్టులు ఇచ్చుకుంటూ మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అవి అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్, జూనియర్ లైన్మెన్ ఇంకా అదర్స్ ఇవన్నీ సంబంధించిన నోటిఫికేషన్ మనకు అక్టోబర్లో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మిమ్మల్ని ఎవరైతే జూనియర్ లైన్మెన్ ప్రిపేర్ అవుతున్నారో అది ఎన్పిడిసిఎల్ కావచ్చు, ఎస్పిడిసిఎల్ కావచ్చు, ఎవరైతే జూనియర్ లైన్మెన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని మిమ్మల్ని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్ తెలుగు మీడియంలోనూ సెపరేట్గా, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలోనూ సెపరేట్గా ఒక న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. తెలుగు మీడియం బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 22 ఆగస్ట్ 2024 22 ఆగస్ట్ 2024 రోజు మనం తెలుగు మీడియం బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ని మనము 28 ఆగస్ట్ 2024 రోజు స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. మరి ఇక్కడ తెలుగు మీడియంకి చెప్పే ఫ్యాకల్టీ సెపరేట్గా ఉంటారు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చెప్పే ఫ్యాకల్టీ సెపరేట్గా ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. తెలుగు మీడియంలో చెప్పేటప్పుడు క్లాస్ని కంప్లీట్గా స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో తెలుగులో చెప్పి మళ్ళీ దానికి సంబంధించిన టాపిక్ని కూడా నోట్స్ని కూడా తెలుగులోనే ఇక్కడ మనము పిల్లలకి రాయిపిస్తాం. దాని తర్వాత పెట్టే ఎగ్జామ్, దాని తర్వాత రాసే షార్ట్ నోట్స్ ఇవన్నీ మనము తెలుగు మీడియంలోనే చేస్తాం స్టూడెంట్స్. తెలుగు మీడియం బ్యాచ్ 22 ఆగస్ట్ 2024 రోజు స్టార్ట్ అవుతుంది. దీనికి ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ టీమ్ తెలుగు మీడియంలో చెప్పే ఫ్యాకల్టీ ఉంటారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి కూడా సెపరేట్గా ఇంగ్లీష్ మీడియంలో చెప్పే ఫ్యాకల్టీ మనము తెలుగులో చెప్పుకుంటూ నోట్స్ మాత్రం మనం ఇంగ్లీష్లో రాస్తున్నాం స్టూడెంట్స్. ఫైనల్గా స్టూడెంట్కి అర్థం కావాలి, స్టూడెంట్ దాన్ని ఎగ్జామ్లో కరెక్ట్గా గుర్తించాలి, ఏది కరెక్ట్ అనే ఉద్దేశంతో ఇక్కడ మనము తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియంలోనూ సెపరేట్గా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ క్లాసెస్ స్టూడెంట్స్. మరి ఇక్కడ మనందరికీ తెలుసు, ఒక ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ఒక సిస్టమేటిక్గా, ఒక సీరియస్గా కండక్ట్ చేసే సంస్థ ఒకే ఒక ఇన్స్టిట్యూట్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, అది అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఎలా కండక్ట్ చేస్తున్నామో కూడా చూడండి స్టూడెంట్స్. మనము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 7 PM వరకు స్టూడెంట్ ఫ్యాకల్టీ పర్యవేక్షణలోనే ఉంటాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మార్నింగ్ 8 o'clock నుంచి 12:30 వరకు క్లాస్ చెప్తాం. ఆ 12:30 వరకు క్లాస్ చెప్పుకుంటూ స్టూడెంట్కి నోట్స్ కూడా రాయిపిస్తాం. తర్వాత ఒకసారి ఆ 4.5 hours ఏం చదువుకున్నామో ఒకసారి స్టూడెంట్ రివిజన్ చేపిస్తాం. రివిజన్ చేసిన తర్వాత స్టూడెంట్తో ఇక్కడే క్లాస్ రూమ్లోనే ఫ్యాకల్టీ ముంగటే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ చెప్పుకుంటూనే షార్ట్ నోట్స్ని కూడా ప్రిపేర్ చేస్తాం. ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం రాసుకుంటున్నాం, షార్ట్ నోట్స్ అనేది రాసుకుంటున్నాం స్టూడెంట్స్. అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఈవినింగ్ 2 o'clock నుంచి 5:30 వరకు క్లాస్, 5:30 నుంచి 6 o'clock వరకు సేమ్ క్విక్ రివిజన్ చేసుకొని షార్ట్ నోట్స్ని రాస్తున్నాం స్టూడెంట్స్. మనందరికీ తెలుసు, ఎక్స్పర్ట్స్ సక్సెస్ఫుల్గా రీచ్ అయిన వాళ్ళందరూ చెప్పేది ఒకటే, షార్ట్ నోట్స్ రాసుకోండి. ఎస్, షార్ట్ నోట్స్ రాసుకోండి. ఎందుకంటే మనకు ఈ 3 monthsలో ప్రిపేర్ అవ్వడమే కాదు, ఎగ్జామ్లో వాటిని కరెక్ట్గా గుర్తుంచుకోవాలంటే మన ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్లో ఎన్నో ఫార్ములాస్ ఉంటాయి, ఎన్నో వాల్యూస్ ఉంటాయి, ఎన్నెన్నో రకరకాల సింప్లిఫికేషన్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. కేసీఎల్, కేవీఎల్, థీరమ్స్, ఇలా ఈఎంఎఫ్ ఈక్వేషన్, టార్క్ ఈక్వేషన్, ఇలా చాలా ఉంటాయి. వాటన్నిటినీ ఎలా గుర్తుంచుకోవాలి, వాటిని షార్ట్ నోట్స్లో రాసుకోవడము, కొన్ని రిలేటెడ్గా ఉన్నప్పుడు వాటిని టేబుల్స్ లాగా రాసుకోవడము, కొన్ని చార్ట్స్ లాగా రాయటము, కొన్ని ఫిగర్స్తో గుర్తుంచుకోవడము, ఇవన్నీ ఫ్యాకల్టీ స్టూడెంట్తో క్లియర్గా రాయిపిస్తాడు. మార్నింగ్ క్లాస్ సంబంధించింది మార్నింగ్ క్లాస్లో రివిజన్ చేసి అక్కడ షార్ట్ నోట్స్ రాస్తాం. అదేవిధంగా మధ్యాహ్నం క్లాసుకు సంబంధించింది కూడా మళ్ళీ రివిజన్ చేసి షార్ట్ నోట్స్ రాస్తాం.
దీనివల్ల స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టూడెంటే నోట్స్ రాసుకున్నాడు, స్టూడెంటే షార్ట్ నోట్స్ రాసుకున్నాడు కాబట్టి 100% స్టూడెంట్ ఆ టాపిక్ పైన అదే రోజు జరగబోయే ఎగ్జామ్ని కూడా కాన్ఫిడెన్స్తో రాస్తాడు. అలా కాన్ఫిడెన్స్తో రాసినా కూడా మళ్ళీ కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తారు. స్టూడెంట్ ఆ మిస్టేక్స్ కూడా మళ్ళీ మీరు ఎగ్జామ్ హాల్స్లో చేయకూడదని మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. ఇలా ఒక జేఎల్ఎంఏ కాదు, గత 20 సంవత్సరాలుగా ప్రతి టెక్నికల్కి సంబంధించిన జాబ్ కావచ్చు, ఎంట్రన్స్ కావచ్చు, ఏదైనా సరే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో ఇలాగే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా 100%లో 90% రిజల్ట్ కూడా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మనకే సొంతమవుతున్నాయి స్టూడెంట్స్. అది అందరికీ తెలిసిన విషయమే, ఎక్కడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో స్టూడెంట్స్, లైన్మెన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, జేఎల్ఎంకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఎన్పీడీసీఎల్ కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, తెలుగు మీడియంలోనూ ఇదే స్ట్రక్చర్లో ప్రిపేర్ అవుతాం, ఇదే స్ట్రక్చర్లో చెప్తాం. ఇంగ్లీష్ మీడియం కూడా ఆఫ్లైన్ని ఇలానే కండక్ట్ చేస్తాం. మరి తెలుగు మీడియంకి సంబంధించిన బ్యాచ్ 22 ఆగస్ట్ రోజు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బ్యాచ్ 20th ఆగస్ట్ రోజు ఇక్కడ మనకు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఒకసారి ఈ తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, మరి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో మనకు ఇండిపెండెన్స్ డే ఆఫర్ సందర్భంగా 15,000 ఆఫ్లైన్ కోర్సుని మనము కేవలం 8,000కే ఇస్తున్నాం స్టూడెంట్స్. ఇది కూడా 15th ఆగస్ట్ లోపే మీరు కట్టేసుకోవాలి స్టూడెంట్స్. 15,000 ఫీజుని కేవలము 8,000కు మాత్రమే ఇస్తున్నాం. ఇది మీరు 15th ఆగస్ట్ లోపే పే చేసుకోవాలి స్టూడెంట్స్. మరి ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మీకు ఇక్కడ ఆఫ్లైన్లో క్లాసెస్ జరుగుతుంటాయి. ప్రతి క్లాస్ తర్వాత మనం నోట్స్ రాసుకుంటాం క్లాస్లో, తర్వాత షార్ట్ నోట్స్ రాస్తాం, ప్రతి టాపిక్ పైన ఎగ్జామ్ రాస్తాం. వీటితో పాటు ఆన్లైన్ డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి, తర్వాత మెటీరియల్ ఇస్తాం, తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో స్టూడెంట్కి ఇంకా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్ని క్వశ్చన్స్ని మనం ఇక్కడే ఎగ్జామ్ డేట్, హాల్ టికెట్ వచ్చే లోపు, నోటిఫికేషన్ వచ్చే లోపు ఒక స్టూడెంట్ని 100% కాన్ఫిడెన్స్గా తీర్చిదిద్దేస్తాం ఈ ఆఫ్లైన్ కోచింగ్లో స్టూడెంట్స్. అదేవిధంగా మరి కొంతమంది ఆఫ్లైన్కి రాలేకపోయిన వాళ్ళకి మాత్రం ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం. ఈ ఆన్లైన్లో మీరు డిజిటల్లీ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, అక్కడ సెల్ఫ్ టెస్ట్లు ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, వాటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది కూడా యాక్చువల్గా 6,000 రూపీస్ ఉండేది, అది కూడా మేము 15th ఆగస్ట్ లోపు ఎవరైతే పే చేసుకుంటారో వాళ్ళకి 1,500 రూపీస్ మాత్రమే ఇస్తున్నాం. సో స్టూడెంట్స్, ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే మీరు 15th ఆగస్ట్ లోపే మీరు పే చేసుకోవాలి. ఆఫ్లైన్ అయితే కేవలం 8,000కు మాత్రమే, ఆన్లైన్ అయితే కేవలం 1,500కి మాత్రమే స్టూడెంట్స్. మీకు దీనికి సంబంధించిన తెలుగు మీడియం బ్యాచ్కైనా, ఇంగ్లీష్ మీడియంకైనా, ఆఫ్లైన్ బ్యాచ్ అయినా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఈ 2 మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయవచ్చు. 9246212138, మళ్ళీ చెప్తున్నాను 9246212138. అదేవిధంగా ఇంకొక మొబైల్ నెంబర్ 9848692598. స్టూడెంట్స్ ఇక్కడ నేను చివరిగా మళ్ళొక్కసారి చెప్పేది ఏంటంటే, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో మీరు ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ఉండి ప్రిపేర్ కావడమే చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ రావాలి, ఒక స్టూడెంట్కి కాన్సన్ట్రేషన్ రావాలి, ఒక స్టూడెంట్కి ఏకాగ్రత రావాలి. ఇవన్నీ మనకు మంచిగా రావాలి అంటే మాత్రం క్లాస్ రూమ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను చెప్పేది ఏంటంటే, జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ అది తెలుగు మీడియంలో కావచ్చు, ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు, మీరు ఇమ్మీడియట్గా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి విచ్చేయండి. తెలుగు మీడియం వాళ్ళకైతే ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మనము ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? 22 ఆగస్ట్ 2024. ఇంగ్లీష్ మీడియంకి అయితే 20th ఆగస్ట్ 2024 ఇస్తున్నాం. వీళ్ళకి ఈ బ్యాచ్లో జాయిన్ కావడానికి ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళకి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనము కేవలము 8,000
కాకపోతే మీరు అది 15th ఆగస్ట్ లోపే పే చేసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ కూడా కేవలం 1500 రూపీస్కే, అది కూడా మీరు 15th ఆగస్ట్ లోపే పే చేసుకోవాలి. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ గోల్ని, మీ టార్గెట్ని ప్రతి ఒక్క స్టూడెంట్ రీచ్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ స్టూడెంట్స్.